అసెంబ్లీ లాబీలో మంత్రి పయ్యావుల కేశవ్ చిట్చాట్ చేశారు. మీడియాతో చిట్చాట్లోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జగన్ ధర్నాపై పయ్యావుల పంచులు విసిరారు. ఢిల్లీకి ధర్నా కోసం వెళ్ళినట్టు లేదు, ఇండి కూటమితో చర్చలకు వెళ్ళినట్టుంది, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ పయ్యావుల కేశవ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక శాంతి భద్రతలపై సభలో మాట్లాడు, ఢిల్లీ రోడ్ల మీద గగ్గోలు పెట్టడం దేనికి, ఇవాళ శాంతి భద్రతపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం, జగన్ అసెంబ్లీకి రావాలంటూ పయ్యావుల మీడియా చిట్చాట్లో మాట్లాడి తెలుస్తోంది. సో ఆయన ఢిల్లీకి వెళ్ళింది ధర్నా చేయడంలా కోసం కాదు, ఇండి కూటమి నేతల్ని కలవడం వెళ్ళినట్టుగా ఉందంటూ కూడా పయ్యావుల కేశవులు ఆయన ఒక రకంగా హితో పలికారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సెక్రటరీకల్గా మాట్లాడి తెలుస్తోంది. దమ్ముంటే ఢిల్లీలో కాదు అసెంబ్లీలో చూసుకుందాం రా, ఈరోజు శాంతి భద్రతలపైనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామంటూ కూడా పయ్యావుల కేశవ్ జగన్కి సవాల్ విసిరినట్టుగా ఈ చిట్చాట్లో మాట్లాడారట. ఎస్, అసలు ఏం జరిగింది, పయ్యావుల కేశవ్ ఏం మాట్లాడారు, పూర్తి స్థాయి సమాచారాన్ని రాజేష్ అందిస్తారు మనతో పాటుగా. రాజేష్, పయ్యావుల కేశవ్ ఇంత హాట్గా జగన్కి సవాల్ వేసినట్టుగా, జగన్ చేసిన ధర్నాని తప్పుపట్టినట్టుగా మాట్లాడారు. సో ఏ రకంగా చూడొచ్చు, ఇంకేం మాట్లాడారు ఆయన? నిన్న ఢిల్లీ వేదిక జగన్ చేసినటువంటి దీక్ష మీద నిన్నే చాలామంది టీడీపీ జనసేన నేతలు స్పందించారు. ఈరోజు అసెంబ్లీ లాబీల్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చిట్చాట్ చేస్తూ కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఢిల్లీ వేదికగా వెళ్ళి ఢిల్లీలో దీక్ష చేసి అక్కడ శాంతి భద్రతల గురించి మాట్లాడేందుకు, ఢిల్లీ రోడ్ల మీద ఎందుకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇక్కడికే వచ్చి శాంతి భద్రత మీద మాట్లాడవచ్చు కదా, శాంతి భద్రత గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి జగన్ రావాలని కూడా పయ్యావుల కేశవ్ అయితే చెప్పారు. అంతేకాదు పూర్తిగా అంటే ఇక్కడ ఆల్రెడీ ఈరోజు శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. శ్వేతపత్రం విడుదల చేస్తున్న రోజైనా జగన్ వచ్చి ఒకవేళ మేము ప్రజెంట్ చేస్తున్నటువంటి శ్వేతపత్రం సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు, ఈ వాస్తవాలు కాదు అబద్ధాలని చెప్పే ప్రయత్నమైనా చేసుకోవచ్చు కదా, అసెంబ్లీకి వస్తే మాట్లాడవచ్చు కదా అంటూ పయ్యావుల కేశవ్ అయితే మాట్లాడారు. అంతేకాదు జగన్ ఢిల్లీ వెళ్ళి దీక్షలు చేసింది ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి కాదు, ఇండియా కూటమి నేతను కలవడానికి వెళ్ళినట్టుందని కూడా ఆయన ఒక సెటరికల్ వర్డ్స్ అయితే ఉపయోగించారని చెప్పాలి. పూర్తిగా శాంతి భద్రతల విషయంలో జగన్ ఇక్కడ ఏదో జరిగిపోయింది, హత్యలు జరుగుతున్నాయి, రాష్ట్రాన్ని విడిచి పారిపోతున్నారంటూ లేని అపోహలు లేని అంశాలని తీసుకొచ్చి ఢిల్లీ వేదిక మాట్లాడుతున్నారు. ఇక్కడ జరగని వాటిని అక్కడ ఢిల్లీ వేదిక కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూటమి నేతలు మాట్లాడుతున్న తరుణంలో అసలు అక్కడ ఎందుకు మాట్లాడడం, అసెంబ్లీ లాంటి ఒక ప్రజావేదిక ఉన్నప్పుడు, ఇక్కడ చట్టసభలు చేసే అసెంబ్లీ ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడితే మీ వాయిస్ ప్రజలందరూ వింటారు కదా, అసెంబ్లీకి రావచ్చు కదా, దమ్ముంటే ఇక్కడికి అసెంబ్లీకి వచ్చి మాట్లాడినట్టు పయ్యావుల కేశవ్ మాట్లాడినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే జగన్ అసెంబ్లీకి రావాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ నిజంగా శాంతి భద్రత క్షీణించాయని మీరు అనుకుంటే కనుక సభలో మాట్లాడే అవకాశం ఇస్తాం, ఆ సభలోకి రావాలని కూడా పయ్యావుల కేశవ్ అయితే కోరారు. మరి దీని మీద వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరోవైపు రేపటితో అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు కావడంతో రేపు ఏదైనా అసెంబ్లీకి సంబంధించినటువంటి కానీ లేకపోతే మండలిలో అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో అసెంబ్లీకి వస్తారా, లేదంటే పూర్తిగా బాయ్కాట్ చేసినట్టుగా భావించాలా? అంటే అసెంబ్లీని ఆల్రెడీ గవర్నర్ ప్రసంగాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ బాయ్కాట్ చేస్తున్నామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీ నుంచి చాలామంది జగన్తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చారు. అయితే ఈరోజు ఎవరు కూడా ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి రాలేదు. రేపు ఒక్కరోజు సమయం ఉంది కాబట్టి రేపు కూడా వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీని బాయ్కాట్ చేసాం, సెషన్స్ అన్నింటి కూడా బాయ్కాట్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రేపు ఒక్కరోజు అటెండ్ అవుతారని అవ్వకపోవచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ సెషన్కి ఏమన్నా వస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే అసెంబ్లీ సమావేశాలను అయితే బాయ్కాట్ చేసింది కాబట్టి రేపు ఆఖరి రోజు కాబట్టి రేపు కూడా హాజరు కాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ సంబంధించి ఈరోజు శ్వేతపత్రం ప్రభుత్వం పెడుతుంది కాబట్టి బయట నుంచి దీని మీద ఏమన్నా వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కాదు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాట్లాడే అవకాశం అయితే ఉంది. మనోజ్, రైట్ రాజేష్. సో అసెంబ్లీ లాబీలో మంత్రి పయ్యావుల కేశవ్లు చిట్చాట్ చేశారు మీడియాతో. జగన్ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసినట్టుగా లేదు, ఇండి కూటమి నేతలతో చర్చలకు వెళ్ళినట్టుగా ఉంది. దమ్ముంటే ఢిల్లీలో గగ్గోలు పెట్టడం ఎందుకు, అసెంబ్లీ వేదికగా మాట్లాడుకుందాం రా, శాంతి భద్రతల విషయంలో శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం, దమ్ముంటే రా అంటూ జగన్కి సవాల్ విసిరినట్టుగా ఆయన మాట్లాడారట. చూద్దాం మరి దీనికి సంబంధించి వైసీపీ నాయకులు ఏ రకంగా రియాక్ట్ అవుతారు.